టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న వాళ్ళ కుటుంబం మీద మళ్ళొకసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కవితకి ఏమంటారంటే 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చారంట బీఆర్ఎస్ పార్టీకి. ఆ పైసలంట అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు వంచాలని చెప్పింది కవితక్క. అమరవీరులకు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ద్రోహం చేసింది, ఆ పైసలన్నీ వంచాలని ఇప్పుడు చెప్తుంది. మరి 10 ఏళ్ళు ఏం చేసినావు కవితక్క? మీరు ఆ పార్టీ మీ వల్లే కదా, మీ కుటుంబమే కదా. మరి ఆ పంపకాలలో మీకు తేడా వచ్చి మీరు బయటకు వచ్చిర్రా? ఇప్పుడు ఉద్యమకారులకు వంచాలని చెప్పి ఇప్పుడు మీకు యాదకి వచ్చింది. మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు వంచలేకపోయారు? మీరు అన్ని ఉన్నప్పుడు, పంచుకున్నప్పుడు, మీకు అన్ని వాటాలు సమానంగా వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడలే. ఇప్పుడు మీరు బయటకు వచ్చి వాళ్ళకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిర్రు అంటే 10 ఏళ్ళు అదే మొత్తుకున్నారు కదా తెలంగాణ సమాజం. ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తుర్రు, కమిషన్లు తీసుకుంటున్నారని. మీ కుటుంబం మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్లు దుడ్డింది కదా. మీ అన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మీరు కానీ అందరూ అప్పుడు భాగస్వాములే కదా. ఇప్పుడు వచ్చేదో మీ కుటుంబంలో వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఒక్కదాన్నే మంచిదాన్ని అన్నట్టు చెప్తుర్రు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వెంత చెప్పినా తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదు కవితక్క. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ లో అన్ని పదవులు అనుభవించారు. ఎంపీగా చేసారు, ఎమ్మెల్సీగా చేసారు. మీకు పదవి ఇవ్వలేదని చెప్పి మీరు బయటకు వచ్చి మీ అయ్య మీద కోపంతో మీరు పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని పెట్టుకున్నారు. ఓకే సరే, ఈ సమాజంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, నడిపేయచ్చు. కానీ మీరు ప్రజల కోసం పోరాటం చేయండి. మీ కుటుంబం, మీ కేటీఆర్, మీ హరీష్ రావు వీళ్ళ గురించి ఎప్పుడు బంద్ చేయరు. వాళ్ళని గుంటనక్కలు, పందికొక్కులు అందరు వాళ్ళని మీరు అంటున్నంటే మీరు కూడా అప్పుడు ఏదో జరిగింది కదా మీకు. మీరు కూడా టిఆర్ఎస్ పార్టీలో లాభపడ్డలే. నిజామాబాద్ లో ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియాలు ఎవరి హయాంలో తెలియదా తెలంగాణ సమాజానికి? మీరు చేసిరు కాబట్టి, మీరు చేయాల్సిందంతా చేసిరు కాబట్టి మిమ్మల్ని ప్రజలు, మీ కుటుంబాన్ని పక్కకు పెట్టిర్రు. ఇప్పటికైనా మీ కుటుంబం గురించి మాట్లాడడం బంద్ చేయండి. తెలంగాణ సమాజానికి ఎందుకక్క మీ కుటుంబం గురించి? మీ కుటుంబం మీరు చూసుకోరు. మీ ఇంటి సమస్యను తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తారేంటి? మీ అయ్య మంచోడు, మీ అన్న, మీ బావ మంచోడు కదా. ఇదెక్కడ నీతి? మీ అయ్య హయాంలోనే కదా ప్రభుత్వం నడిచింది. కాబట్టి అనవసరమైన విషయాలు మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేస్తారో మాట్లాడు. దాంతో ఒకవేళ నచ్చితే తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తారు. ఎలక్షన్లలో పోటీ చేయండి, ప్రజల మనసులు గెలుచుకోండి, మీరు ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ మీ అన్న దగ్గర ఉన్న పైసల గురించి మీకెందుకండి? ఒకవేళ అది నిజంగా అక్రమంగా వస్తే మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఐటీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ ఇవ్వండి. మా అన్న ఇట్లా అక్రమంగా సంపాదించిండు ఈ పైసలన్నీ అని చెప్పి మీరు ఆధారాలు చూపించండి. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అది చెయ్యరు. ఊరికనే ప్రెస్ ముందుకు వచ్చి బట్టగాల్చి మీదేయాలని చూస్తున్నారు. మీ కుటుంబ సమస్యను తెలంగాణకు అంటగట్టకండి. వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం దగ్గరికి రానియదు. అనవసరంగా కుటుంబ రాజకీయాలు వదిలిపెట్టండి. అధికారం మీద కాంక్షతో మీ కుటుంబం ఎంత చేయాలో అంత చేసింది తెలంగాణ సమాజానికి. ఇప్పటికైనా మీరు ప్రజల తరఫున పోట్లాడండి. మిమ్మల్ని ఇప్పటికీ రాజకీయ పార్టీగా ఎవరు గుర్తిస్తలేరు. కాకపోతే ఇప్పుడైనా ప్రజల కోసం పోరాడితే మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుర్తించే అవకాశం ఉంది.